తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మ అమ్మ, మీరు గోవుకి ఒకసారి పెసలు తినిపించమన్నారు. అవును, పెసలు తినిపిస్తాం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అని చాలామంది మన సదాశివ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. కొందరు అడుగుతున్నారు, రుణ బాధలు తీరాలి అంటే గోవుకి ఏం తినిపించాలి అంటున్నారు. రుణబాధ ఇవాళ రేపు రుణ బాధలు ఎక్కువైపోయినాయండి. అన్ని ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తున్నారు. ఇళ్ళ దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి, మేడల దగ్గర నుంచి అన్నీ ఇచ్చేస్తున్నారు. మనం సరదా పడి ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటున్నాము. తర్వాత చాలా బాధలు పడుతున్నాము. ఆ బాధలు తొలగాలంటే గోవుకి ఏం తినిపిస్తే బాగుంటుంది? అప్పుడు పెసలు తినిపించమన్నారు కదా, అద్భుతమైన ఫలితాలు వచ్చినాయంట. అప్పుడు చెప్పండి, మీరు చెప్తే మేము వింటాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు గోరూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. ఈ గో అనే శబ్దంలోనే చాలా ఉందమ్మా. అందుకే చాలా నిజంగా ఎంతమంది గోసేవ చేస్తున్నారో ఇప్పుడు. గోశాలలు కూడా చాలా పెరిగాయి. గోవుని సంరక్షించుకోవడం ప్రతి ఒక్క హిందూ బాధ్యత. ఎందుకంటే దీని మీద ఫైట్ కూడా చేస్తున్నారమ్మా. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి, ఎందుకంటే జాతీయ జంతువుగా ప్రకటిస్తే వధించరని చెప్పి ఫైట్ కూడా చేస్తున్నారు చాలా మంది పీఠాధిపతులు. మొన్న వారమే మా గురువు గారు చేశారు. మరి మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తేనే కదండి ధర్మం 4 పాదాల నడిచేది. అంతేనమ్మా. అందుకే ఈ గోవు అంటేనే మనకి ప్రత్యేకత. ఎందుకంటే దేవతలు ఉంటారు కదండి. ఇలాంటి గోవుని మనం అందరము రక్షించుకుందాం. ఎందుకంటే మనకి జీవితంలో ఉండేటటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం అండి. ఆఖరికి మంత్రోపదేశాలు తీసుకుని ఒక వయసులో చేయలేక ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకు కూడా ఈ గోవు చాలా చక్కని పరిష్కారం. అవునండి. అలాంటిది మరి ఆ గోవుని ఎంత సంరక్షించుకోవాలండి? మొన్న చాగంటి గారి వీడియోలోనండి వారి పిల్లలు ఆయనకి వాళ్ళ మనవాళ్ళు తల్లిదండ్రులకు చేశారు, వాళ్ళు చాగంటి గారి దంపతులకు చేశారు. మరి మాకు తల్లిదండ్రులు లేరు కదా, మాకు గోవే తల్లిదండ్రులు అనేసి భార్యాభర్తలు, కొడుకు, కోడలు, మనవాళ్ళు అందరూ కలిసి గో ప్రదక్షిణ చేశారు. తల్లిదండ్రులు లేని వారు, అయ్యో మేము తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసుకోలేని వారు గో ప్రదక్షిణ చేసినా చాలండి. చాగంటి గారు వివరించారు కదా, 300 కోట్ల మంది దేవతలు ఉంటారండి గోవులో. అందుకని ఈ గోవు ఇవ్వలేనిది చేయలేనిది అంటూ ఏదీ లేదు. అందుకే గోమయంతో అలిగితే లక్ష్మీప్రదం అంటూ ఉంటాం. గోమూత్రాన్ని సేవిస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి గోవుని చూసుకుంటే ఎంతమంది దేవతలు ఉంటారండి అక్కడ. అవునండి, 3 దేవతలు. అక్కడ కామధేనువుగా మనకి చక్కగా అన్నీ ప్రసాదించేటటువంటి తల్లి గోవు. ఇక రుణ బాధలు తీరాలంటే గోవుకి ఏం తినిపించాలి? ఈ రుణ బాధలు తీరాలంటే గోవుకి ప్రత్యేకంగా మంగళవారం రోజు, ఎందుకంటే చూడండి మంగళవారం అప్పు చేయొద్దంటూ ఉంటారు. అవునండి. మంగళవారం అప్పు తీర్చడమే కానీ చేయొద్దంటూ ఉంటారు. అంటే జన్మజాతకంలో కొంచెం కుజగ్రహం యొక్క దోషం ఏదైనా ఉంటే కూడా అప్పులు జరుగుతాయి. అందుకని ఈ కుజగ్రహ శాంతి అనుకోండి, అది వివాహం కావచ్చు, అన్యోన్య దాంపత్యం కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. పిల్లలు కూడా కొంతమందికి ఇల్లు కట్టుకునే స్తోమత ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేరు. అవునండి, ఆ మాట నిజమే. డబ్బులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేరు. ఇట్లాంటి వాళ్ళు కూడా సోమవారం నాడు ఒక కిలోంపావు అనుకోండి, కిలోంపావు కందులు తెచ్చుకోండి. కందులు తెచ్చుకొని నానబెట్టాలి వాటిని రాత్రి. సోమవారం నాడు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయము మీకు కుదిరితే వాటిని కొద్దిగా ఉడికించండి. ఎందుకంటే మనం పెట్టే వాటి వల్ల మనకి ఎంతో పుణ్యాన్ని, మన సమస్యకి పరిష్కారాన్ని చూపించే తల్లి గోమాత. అందుకని ఆవిడ తినగలిగేలాగే మనం పెట్టాలి. ఎలా పెట్టాలో కూడా చెప్తాను. కొద్దిగా ఉడికించుకుని ఇంట్లో నిత్య పూజ చేసుకుని మధ్యాహ్నం లోపే, అంటే మించుమించు 11 ప్రాంతం వరకు, ఇది 12 అని చెప్పాను అనుకోండి మరీ లేట్ చేస్తారు, అలా 11 ఖచ్చితం అనుకోండి అమ్మా. ఈ ఉడకబెట్టినటువంటి కందులని గోశాలకు తీసుకువెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా, ఆవు అంటే ఇంటి ముందుకు వచ్చే జెర్సీ ఆవు కాదు, గోశాలకు వెళ్ళండి.
అక్కడ అన్ని రకాల గోవులు ఉంటాయి, ఏ గోవుకైనా తినిపించచ్చు. గోశాలకు వెళ్ళండి, ఇక్కడ లోయర్ ట్యాంక్ బండిలో ఉంది, అక్కడ ఆల్వాల్లో ఉంది, షామీర్పేటలో ఉంది, చాలా చోట్ల ఉన్నాయి గోశాలలు. చిలుకూరులో ఉంది. ప్రత్యేకంగా మనకి పరిహారం కావాలి అంటే ఎవరి పరిసరాలకు దగ్గరలో వాళ్ళు వెళ్ళి ఈ ఉడకబెట్టినటువంటి కందులని ఒక ప్లేట్లో కానీ అరిటాకులో కానీ ఇలా కింద పడేయకండి. మట్టిలో మీరు ఎంత శ్రద్ధగా పెడితే అంత ఆశీర్వాదం దొరుకుతుందమ్మా. ఒక అరిటాకులో పెట్టారండి, అరిటాకు కూడా తినేస్తుంది. నిజమేనండి. లేదా ఒక ప్లేట్లో పెట్టండి. ఇంకా కుదిరితే నేను మీకు లాస్ట్ టైం చెప్పానండి, చేతితో తినిపించండి. ఆ గోవు యొక్క నాలిక తగిలితే చాలండి, రేఖలు మారుతాయి, మన జీవితం మారుతుందండి. గోమాత అరిచేయి నాకితే అంతే. ఎందుకంటేనండి గోవులో ప్రతిదీ ఔషధమే కదండి. మన నుదిటి రాతని మార్చే శక్తి కూడా ఉన్నటువంటి మహాతల్లి గోమాత. అందుకని చక్కగా ఇలా చేత్తో పట్టుకోండి, భయపడకుండా. కుదిరితే మీకు అవకాశం ఉంటే, లేదు అంటే ఒక ప్లేట్లో పెట్టుకొని, చేత్తో తినిపించలేకపోతే ఒక ప్లేట్లోనో ఒక అరిటాకులోనో పెట్టి చక్కగా దగ్గర ఉండి ఆ గంగిడోలు నిమురుతూ తినిపించండి. పొడుస్తాయి అని భయం ఉంటే అక్కడ పెట్టి పక్కకు వచ్చి కూర్చోండి. అది తినేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా, 10 సార్లు వాటిని డిస్టర్బ్ చేయకుండా తినేదాకా చక్కగా ఉండి. ఎలా పెట్టాలి? అవును, తీసుకెళ్ళి ఇలా పట్టేయడం కాదు, ఇలా పట్టుకెళ్ళి అలా పెట్టేయడం కాకుండా చక్కగా ఆ గోవుకి ముందు పసుపు రాసి వెనక భాగంలో బొట్టు పెట్టుకుని వెనకాల, ఎందుకంటే గోవు ముందు ముట్టుకోకూడదని చెప్తూ ఉంటారు కదా, ఆ వెనక భాగంలో చక్కగా ముట్టుకొని పసుపు రాసి 3 ప్రదక్షిణలు చేయండి. 3 ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఆ గోమాతకి చెప్పి, అమ్మ నన్ను ఈ దోషం నుంచి బయటపడేయని ఆవిడకు ఒక విన్నపం చేసుకుని మీరు పట్టుకెళ్ళిన ఆహారాన్ని పెట్టండి. ఇట్లా ఎన్ని వారాలు చేయాలి అంటే కనీసపక్షం మీ సమస్యని బట్టి 11 లేదా 21 లేదా 41 ఇలా చేయండి. అంటే సమస్య పెద్దదైతే ఎక్కువ వారాలు, కానీ తొందరలోనే ఒక మార్గం అయితే కనిపిస్తుంది. మార్గం కనపడినా చాలు కదండి. ఇంకా మా వివాహం కోసం తాపత్రయపడుతూ ఉంటారు వాళ్ళు. ఈ టమాటా పళ్ళను కూడా ఇలాగే పట్టుకెళ్ళి పెట్టాక చిన్న చిన్న ముక్కల్లా కోసి పట్టుకెళ్ళి పెట్టినా కూడా అది కూడా ఎర్రగా ఉంటాయి కదా. ఈ కుజ సంబంధమైన దోషాలు తొలగిపోయి వివాహం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వివాహం కాని వాళ్ళకు కూడా ఒక అవకాశం మీరు చెప్తున్నారు. అంతే అమ్మా. ఇది ఎందుకంటే ఈ పరిహారం అనేది ప్రత్యేకించి చాలా మంది నా దగ్గర అడుగుతూ ఉంటారమ్మా, మేము ఇలా జపాలు చేయించుకోలేం, హోమాలు చేయించుకోలేం, పూజ చేసుకోలేం. గోసేవ చేయండి. గోసేవకి మించింది లేదు. లేదు. అందుకని ఇవి పట్టుకెళ్ళండి, చక్కగా పెట్టి ప్రదక్షిణ చేసి భక్తిగా నమస్కారం చేసి తినిపించిరండి. మీరు పెట్టినవి ఎలా అంటే ఆవిడకి పెట్టగానే అజీర్తి ఇలాంటివి కలగకుండా ఉండడానికి పచ్చివి ఎప్పుడూ పట్టుకెళ్ళొద్దు. నానబెట్టి ఒక ఉడుకు ఉడకబెట్టే తీసుకెళ్తే అవి కూడా చక్కగా మీరు అలా పెడితే చక్కగా తింటాయి కూడా అమ్మా. వాటికి కూడా నవలాలంటే చాలా కష్టం. అందుకని చక్కగా శ్రద్ధగా భక్తిగా చేయండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.